ఎట్టకేలకు అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవత దృక్పథం లోపించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని పేర్కొన్నారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయనను సినీ నిర్మాత దిల్ రాజు కలిశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ కేసుపై తొలిసారి స్పందించారు. సంధ్య థియేటర్లో ఘటన గురించి అల్లు అర్జున్ కి ఆయన సిబ్బంది చెప్పి ఉండాల్సిందన్నారు. ఒకవేళ వారు చెప్పినా అర్జున్ కి అభిమానుల అరుపుల మధ్య వినిపించలేదేమోనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చి ఒంటరిని చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సాఫ్ట్గా వెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఘటన జరిగిన మరుసటి రోజు చనిపోయిన రేవతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిందని పవన్ అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ వెళ్ళకపోయినా కనీసం చిత్ర యూనిట్ వెళ్లి ఉండాల్సిందన్నారు. బాధితుడి ఇంటికి వెళ్లి సారీ చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అది చేయకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని తెలిపారు. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 4 లేదా 5వ తేదీలో ఏపీలో నిర్వహించాలని ఆ సినిమా నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్లు సమాచారం. విజయవాడలో జరుగుతుందా లేక రాజమండ్రి, విశాఖపట్నం ఎంపిక చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేటు పెంపు పైన కూడా పవన్తో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇష్యూపై ఈ రకంగా పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పుష్ప టికెట్ల ధరలు పెంచారని, బెనిఫిట్ షోకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. రేవంత్కి రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ చిన్ననాటి నుండి తెలుసు అని తెలిపారు. మనం ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని తప్పు పట్టలేమన్నారు. ఏం చేయాలన్నా రెండు వైపులా పదునున్న కత్తిలా సీఎం పరిస్థితి మారిందని చెప్పారు. ప్రతి హీరో తన సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్ళి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకోవడం సహజమని పేర్కొన్నారు. మనం ఎంత ప్రముఖులమైన న్యాయం అందరికీ సమానమేనని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించిందని వెల్లడించారు. తన పేరు చెప్పలేదనే కోపంతో అల్లు అర్జున్ను రేవంత్ అరెస్టు చేశారని అనడం పెద్ద తప్పు అన్నారు. రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని కొనియాడారు. అల్లు అర్జున్ ప్లేస్లో నేనున్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఎవరున్నా అలాగే అరెస్టు అయ్యేవాళ్ళని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు.